రావయ్యా యుక్తేశ్వర్ అన్నారాయన. మా గురువుగారు లాహిరి మహాశయులు. నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూశావా? లేదండి అని జవాబిచ్చాను ఆశ్చర్యంగా. ఇలారా. లాహిరి మహాశయులు నా నుదిటిని మెల్లగా స్పృశించారు. వెంటనే చూశాను తలుపు దగ్గర ప్రఫుల్ల పద్మ సదృశులైన బాబాజీ సుందర రూపాన్ని. నా మనస్సుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకొచ్చింది. నేను ప్రణామం చేయలేదు. లాహిరి మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నా వైపు. అగాధమైన కళ్ళతో నా వైపే చూస్తున్నారు దివ్య గురువులు. నా మీద కోపంగా ఉంది నీకు? అవునండి, ఎందుకుండకూడదు అని జవాబిచ్చాను. గాలిలో నుంచి వచ్చారు మీ గారడి వాళ్ళ జట్టుతో. ఆ పల్చటి గాలిలోకే మళ్ళీ మాయమయ్యారు. నేను నిన్ను చూస్తానని చెప్పాను కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు. బాబాజీ మృదువుగా నవ్వారు. నువ్వు ఉత్సాహాతి రేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను. పొగడ్తలేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తిపడ్డాను నేను. ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఆ పరమగురువులు దయతో నా భుజం తట్టారు. ఇంకా బాబాజీ చెప్తున్నారు. అబ్బాయి, నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి అన్నారాయన. నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేకపోయావు నువ్వు. దివ్యవేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగై ఉన్న వెలుతురులోకి మాయమయ్యారు బాబాజీ. నా కడపటి కాశీ దర్శనాల్లో ఇది ఒకటి అని ముగించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్లుగానే లాహిరి మహాశయుల గృహస్థ అవతారం ముగింపుకు దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యటానికి ఆయన అడ్డుపెట్టారు. తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుపట్టారు. దానికి ఆయన గూఢంగా జవాబిచ్చారు. ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి. మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను. అంటే మీరు ఏం చేసినా కూడా మీరు చేసుకోండి. కాకపోతే ఒక కారణం మాత్రం ఇది. ఈ కారణంతో శరీరం పోతుంది అనేది లాహిరి మహాశయులు చెప్పారు. కొద్ది కాలంలో ఆ అసదృశ్య గురుదేవులు కాశీలో తనువు చాలించారు. ఆయన కోసం నేనిక ఆయన చిన్న గదికి వెళ్ళనక్కర్లేదు. నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శిత్వంతో ధన్యమవుతోంది. చాలా ఏళ్ల తర్వాత లాహిరి మహాశయుల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఉన్నత స్థితిని అందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల ఆయన నోట మీదుగా విన్నాను. మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నేళ్ల ముందు నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చొని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు. ఇది చెప్పేది స్వామి కేశవానంద గారు యుక్తేశ్వర్ గిరి గారికి చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యారంట కేశవానంద గారి ముందు. నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు. వెంటనే కాశీకిరా ఈ మాటలతో లాహిరి మహాశయులు అదృశ్యమయ్యారు. వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవుల ఇంట్లో చాలామంది శిష్యులు చేరి ఉన్నారు. ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు. ఆ తర్వాత మాతో టూకీగా ఇలా అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మాలో దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాం. కుదుటపడండి, నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తర్వాత లాహిరి మహాశయులు తమ ఆసనం మించి లేచారు. తమ శరీరాన్ని గుండ్రంగా 3 సార్లు తిప్పారు. ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. అంటే శరీరాన్ని వదిలేశారు. భక్తులకెంతో ప్రియమైన లాహిరి మహాశయుల సుందర దేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో పావన గంగా తీరాన మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు అంటూ చెప్పారు కేశవానంద గారు.
ఆ మర్నాడు పొద్దున 10 గంటలకు నేనింకా కాశీలోనే ఉండగా నా గది నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. ఆహా! లాహిరి మహాశయుల రూపం రక్తమాంసాలు నిండిన శరీరంతో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం ఆయన వెనకటి శరీరంలాగా ఉంది. కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్టు, దానికన్నా కూడా తేజోవంతంగా ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు. కేశవానంద, నేనే. దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్త నమూనాగా సృష్టించి పునరుత్థానం కావించాను. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తయింది. కానీ నేనీ భూమిని పూర్తిగా విడిచిపోను. ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను. ఆ తరువాత బాబాజీతో బ్రహ్మాండంలో పురస్సంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు లోకాతీత గురువులు. అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె. క్రీస్తు, కబీరుల శిష్యులు తమ గురుదేవుల్ని వారి భౌతిక మరణానంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమయ్యిందో నాకు కూడా అటువంటిదే అనుభూతమయ్యింది. హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు లాహిరి మహాశయుల పవిత్ర చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకొని వెళ్ళాను. నాకు తెలుసు, దేశకాలావధులు గల పంజరంలో నుంచి ఆయన తప్పించుకుపోయారని, సర్వవ్యాపకత విహంగం విముక్తమైందని. అయినా ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు కేశవానంద గారు. పునరుత్థానం చెందిన గురుదేవుల్ని దర్శించిన భాగ్యం పొందిన మరో శిష్యులు సాధు ప్రవృత్తి గల పంచానన్ భట్టాచార్య గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర తమ జీవితంలో కల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారు ఆయన. లాహిరి మహాశయుల దహనం జరిగిన మర్నాడు పొద్దున 10 గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవద్విభవంతో నా ముందు ప్రత్యక్షమయ్యారు లాహిరి మహాశయులు. 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు కూడా తమ అతీంద్రియానుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు నాకిలా చెప్పారు. లాహిరి మహాశయులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు ఆయన దగ్గర నుంచి నాకో ఉత్తరం వచ్చింది. నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారాయన ఆ ఉత్తరంలో. అయితే తప్పనిసరి ఆటంకం వల్ల నా ప్రయాణం ఆలస్యమైంది. వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా పొద్దున 10 గంటల వేళ మా గురుదేవుల ఉజ్వల రూపాన్ని నా గదిలో చూసి ఆనందం పట్టలేకపోయాను. కాశీకి రావాలని తొందరెందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ. నన్నింకక్కడ చూడవు నువ్వు. ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలి వలవలా ఏడ్చాను. ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి. గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరకొచ్చారు. ఇక్కడ నా కండ పట్టుకొని చూడు. ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను. దుఃఖపడకు. ఎప్పటికీ నీతోనే ఉండటం లేదు నేను. ఆ 3 మహాశిష్యుల నోళ్ల నుంచి అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయల్పడింది. లాహిరి మహాశయుల దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు పొద్దున 10 గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో 3 వేరువేరు నగరాల్లో 3 శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు. అదే 10 గంటలకి 3కి కనిపించారు. అది రక్తమాంసాలతో ఉన్న శరీరంతో. నశ్వరమైన దీనికి అనశ్వరత సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబలించేస్తుందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది. మరణమా, ఎక్కడ నీ కాటు? శ్మశానమా, ఎక్కడ నీ విజయం? అధ్యాయం 37 అండి. ఇది నా అమెరికా ప్రయాణం.
అమెరికా. వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చొని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవటమే నాకు కష్టంగా ఉండేది. యోగానంద గారికి అంతర్దర్శనం కొనసాగింది. అపార జనసమూహం ఒకటి తదేకంగా నా వైపు చూస్తూ నటన బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. మామూలుగానే కుర్రవాళ్లలో ఒకడు నేను దాక్కొని ఉన్న చోటును కనిపెట్టేశాడు. అంటే ఆ చిన్న పిల్లల్ని తప్పించుకొని సాధన చేయడానికి సీక్రెట్‌గా ఒక ప్లేస్‌కొచ్చి కూర్చున్నారన్నట్టు. ఆ పిల్లవాడు యోగానంద గారిని కనిపెట్టేశాడు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. నీకో వార్త చెప్పాలి. ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు. అమెరికాకా అండి అంటూ ఆ అబ్బాయి నా మాటల్ని మారు పలికాడు. చంద్రలోకానికా అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా. అవును, కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు. ఈ రెండు దేశాలకి మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది. విమల్ ఎగిరి చక్కాపోయాడు. కాసేపట్లో ఈ రెండు కాళ్ల వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయమంతటికీ తెలిసిపోయింది. దిమ్మరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిచి విద్యాలయాన్ని వారికప్పగించారు. విద్యాబోధనలో లాహిరి మహాశైల యోగదర్శాన్ని మీరెప్పుడూ మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అని నేనన్నాను. చిన్న చిన్న కుర్రవాళ్ల వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు. ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ సభకు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం నేను అందుకున్నాను. ముందే మెసేజ్ వచ్చేసింది, కానీ తెల్లవారి ఇన్విటేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియస్ లిబరల్స్ ఈ మీటింగ్కి భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యునిటేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. నా తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరాను. గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభల్లో మాట్లాడడానికి ఇప్పుడే నాకు ఆహ్వానం వచ్చింది. నేను వెళ్ళనా? నీకోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదింకా. కానీ గురుదేవా, బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి. నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు, అది కూడా ఇంగ్లీష్లో ఎన్నడూ కాదు అని దిగులుగా అన్నాను. ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు విని తీరవలసిందే. నేను నవ్వాను. బాగుంది, కానీ పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను. ఇంగ్లీషు భాషలో అడ్లు దాటుకుపోవటానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి.